హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన మేము బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు వల్ల పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఒక ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్ కానీ లేదా పొలం కానీ లేదా మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే కానీ ఎలా మీరు అంటే వాటి గురించి తెలుసుకోవడం గురించి మీకు అంటే ఎలా మీరు కొలుస్తారనే దాని గురించి మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే అది గుర్తుపెట్టుకోండి. నీకు ఆల్రెడీ ల్యాండ్ మెజర్మెంట్స్ గురించి మీకు అన్ని ఒక వీడియోలో చెప్పాను. ఈ వీడియో చూడండి. అంటే అసలు అంగుళం అంటే ఏంటిది, గజం అంటే ఏంటి, చదరపు గజం అంటే ఏంటి, ఎకరం అంటే ఏంటి, అన్నీ ఈ వీడియోలో చెప్పాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అయితే చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే పొలం గురించి చెప్పాను. పొలం అంటే ఎకర్స్ లాడ్. ఒక ఎకరం గుర్తుపెట్టుకోను. ఒక ఎకరం 1 ఎకర్ ఈజ్ ఈక్వల్ టు 40 గుంటలండి. ఇది తెలంగాణలో మీకు ఆల్రెడీ చెప్పాను. తెలంగాణలో ఇలానే ఉంటుంది. మోస్ట్లీ కూడా ఇక్కడ ఇలానే ఉంటుంది. ఇంకా అంకణాలు వాటి గురించి అయితే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. మీకు అంకణం అంటే ఎంత, ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో లేదా ప్రీవియస్ వీడియో ఒక వీడియో ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, అక్కడ కూడా చూసినా మీకు తెలుస్తుంది. అలా క్యాల్కులేషన్ చేసుకుంటే, లేదా మీకు ఏమైనా పర్సనల్గా కావాలంటే నా సర్వీస్ మొత్తం పర్సనల్గా కూడా ఇస్తాను. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక ఎకరం అంటే 40 గుంటలండి. మీకు ఇప్పుడు ఇలా ఉన్న భూమిని కొలవాలంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు లెంత్తో విడ్త్తో లెంత్ ఇవన్నీ కలిపి కొలుస్తారు. సో వీళ్ళకి కొలవనీకి వీళ్ళకి ప్రజెంట్ ఏంటంటే క్యాల్కులేషన్ ప్రకారం ఏంటంటే మీకు గజాల్లో కొలిచిన తర్వాత గజాల నుంచి వీళ్ళు గుంటలోకి మారుస్తారు. ఒక గజం ఒక గుంట ఈజ్ ఈక్వల్ టు 121 గజాలు. ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ 40 గుంటలండి. ఒక గుంట ఈజ్ ఈక్వల్ 121 చదరపు గజాలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఏంటంటే మన పొలం అయినా జస్ట్ చదరపు గజాలు కొలిచిన తర్వాత దాన్ని గుంటలో కన్వర్ట్ చేస్తారు. గుంటలో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఎకరాల్లో కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అంటే ఏదైనా పొలం ఉంటే ఇప్పుడు ఇలా ఈ రెక్టాంగిల్లో ఉందనుకోండి పొలం, L/B అనే ఫార్ములా. అంటే లెంత్ వచ్చేసి మీకు ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీకు ఇప్పుడు పొడవు వెడల్పు ఇలా ఉందనుకుందాం. ఇది ఫీట్స్లలో ఉందా లేకపోతే గజాలు ఉందనుకుందాం. 500 గజాలు పొడవు, 600 గజాలు వెడల్పు ఉందనుకుందాం. మీకు గజాలు అనేది టేప్ మీద ఉండకపోవచ్చు, కానీ ఫీట్స్ అనేది ఉంటుంది. మన ఫీట్ని గజాల్లోకి మార్చుకోవచ్చు. అది అక్కడ మీకు మెజర్మెంట్ అంటే దాంట్లో ఉంటాయి. లేదా మీరు ఇప్పుడు వచ్చే టెక్నాలజీ మాత్రం ఇంత మాన్యువల్ వర్క్ అయితే అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు ఎలా మెజర్మెంట్స్ కావాలంటే అలా వచ్చేస్తుంది. జస్ట్ ఏంటంటే మీరు జస్ట్ బార్డర్ ఏమంటే నడుచుకుంటూ వెళ్తే చాలండి. సో మీకు ఆటోమేటిక్గా క్యాల్కులేటర్స్ అనేవి ఉంటాయి. జస్ట్ మీ మొబైల్ దగ్గర కూడా మీ ల్యాండ్ని కొలుసుకోవచ్చు. మీరు ఏం లేదు, జస్ట్ కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ షార్ట్ రూపంలో. ఆ షార్ట్ కూడా నేను వీలైతే నెక్స్ట్ టైం పబ్లిష్ చేస్తాను. ఏంటంటే జస్ట్ మీరుండే ఏరియాని అంటే మీ పొలం బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ ఏమైనా నడుచుకుంటే సరిపోతుంది. కాకపోతే అడ్వాన్స్ మొబైల్ లేటెస్ట్ టెక్నాలజీ ఉండే మొబైల్ అయితే బెటర్. అది Android 14, 15 కానీ ఇలా ఉంటాయి కదా, అలా దాంట్లో ఏంటంటే GPS అనేది కరెక్ట్ ఉంటుంది. అంటే మనం చేసే క్యాల్కులేషన్ ఒక అటు ఇటు ఉన్నా కానీ ఎగ్జాక్ట్గా ఒక 90%, 95% యాక్యురేట్గా వస్తుంది. మిగతా అంతా కొద్దిగా అటు ఇటు ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మీకు పొలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇలా ఇప్పుడు ఈ గజాలు 600 × 500 అంటే ఇప్పుడు 6,30, ఆల్మోస్ట్ 30 అంటే 3 లక్షల గజాలు అండి. 3 లక్షల గజాలు పోయి మీరు డివైడ్ చేయండి 121. ఎందుకంటే ఒక గజం ఈజ్ ఈక్వల్ టు 121 గజాలు కదా, 121 చదరపు గజాలు. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 2,479 గుంటలు వస్తుంది. 2,479/40 వేసుకోండి. సో 61 ఎకరాల దాకా వస్తుంది. ఇలా అంటే ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ వాల్యూ 61 ఎకరాలు. అంటే ఇది ఎగ్జాక్ట్ ఇలా ఉండదు, కాకపోతే నేను చెప్తున్నాను. చాలా వరకు ఏంటంటే మీకు టేప్ మీద ఏంటంటే మోస్ట్లీ ఫీట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఓపెన్ ప్లాట్ ల్యాండ్ ఏరియా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మాత్రం పొలం అండి. మీకు పొలం ఏం లేదు. ఇప్పుడు ల్యాండ్ ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం ఏంటంటే మీకు టేప్ మీద గజాలు అనేది ఉండకపోయినా ఫీట్స్ ఉంటాయి. ఫీట్స్ నేను చెప్పాను కదా, ఒక చదరపు గజం ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ ఫీట్ అని. ఒక చదరపు అంటే ఒక స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ ఫీట్స్. ఏ దాంట్లో అయినా ఈ పదాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ పోషిస్తుంది. అంటే ఒక చదరపు గజం ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ ఫీట్స్. అంటే ఇప్పుడు ఈ 9 స్క్వేర్ ఫీట్ అనేది ఎలా వచ్చిందని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు పొలం అయిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం అంతే, పొలం పెద్ద ఎక్కువ టెన్షన్ ఉండదు. కాకపోతే
ఇక్కడ ఏదైతే ఓపెన్ ప్లాట్ ఉందో ఓపెన్ ప్లాట్ దగ్గర మీకు అందరికీ టెన్షన్ అయితే అవుతుంది. జస్ట్ ఏం లేదు, లెంత్ ఒక ఏరియా లెంత్ అంటే పొడవు. సో ఇలా ఉందనుకుందాం వెడల్పు. అంటే ఇప్పుడు మీరు టేప్ పట్టినప్పుడు కూడా మీకు తెలుస్తుందండి ఎన్ని మీటర్లు ఉందనేది. మీ ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 feet. ఇక్కడ మీకు చూపిస్తాను కావాలంటే. చెప్పాను కదా 3.2 meters ఆ ఫుట్స్ అవి. అంటే ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ 1.32 feet అంటారు. కాకపోతే అలా మీరు ఏ పెద్ద టేప్ తీసుకున్నా మీకు ఏంటంటే అలా కొన్ని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అంతా 3.28 feet అంటారు. బట్ మీటర్లు కాకపోయినా మోస్ట్లీ ఏంటంటే మనము ఒక ఏరియా అంటే మీరు ఒక ఓపెన్ ప్లాట్ కొలవాలంటే. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పొడవు ఒక మీటర్ ఈక్వల్ 3.28 feet. ఇది మీకు మీటర్కి అర్థం కావడానికి మీకు చెప్తున్నాను, బట్ ఇది అవసరం లేదు. ఎందుకంటే ఒక టేప్ మీద మీరు ఏ టేప్ తీసుకున్నా దాని మీద ఫీట్స్ అనేది ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ల్యాండ్ కొలిచేటప్పుడు మీకు నేను వీలైతే నేను ఫిజికల్ అంటే ఒక వీడియో కూడా ఎలా కొలవాలనేది కూడా మీకు ట్రై చేస్తాను. సో మోస్ట్లీ దీని తర్వాత ఇక్కడ ఒక పొడవు అనేది ఇలా తీసుకోండి. ఇది పొడవు. ఇక్కడ 40 feet రోడ్ అని అంటారు దీన్ని. కాకపోతే ఇది పొడవు అనుకోండి. ఇది ఒక పొడవు వచ్చేసి 50 అడుగులు అనుకుందాం. వెడల్పు వచ్చేసి 30 వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 49 ఉంది, 40 వేసుకోండి. సో వెడల్పు వచ్చేసి 40 అడుగులు వేసుకోండి. అంటే మొత్తం 200 square feet. అంటే 200 square feet ఏమంటారు 2000. 550 into 40 is equal 2000 అవుతుంది. ఇక్కడ కావాలని చూడండి 2000 అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను ఇంతకుముందు 2000 square feet ఇవి. సో ఈ స్క్వేర్ ఫీట్ని మనము గజాలకు మార్చుకుందామండి. గజాల్లో మార్చుకున్నప్పుడు డివైడెడ్ బై 9 వేయాలి. సో ఇప్పుడు మీరు చూడండి డివైడెడ్ బై 9 వేస్తే 222 వస్తుంది. అప్రాక్సిమేట్గా 223 అనుకోండి. 223 గజాలు అనుకోండి. మీకు ఏం లేదు, ఫస్ట్ పొడవు వచ్చేసి మీకు 50 అడుగులు అనుకుందాం. మీకు టేప్ మీద మీరు ఎలాంటి టేప్ పెద్ద పొడుగు టేప్ ఉంటుంది కదా రౌండ్ టేప్, ఆ రౌండ్ టేప్లో మీరు చూస్తే ఫీట్స్ అనేది మెజర్మెంట్స్ ఉంటుంది. మీకు ఆ టేప్ని బట్టి మీరు ఒక ఎండ్లో ఒక పర్సన్ ఇంకో ఎండ్లో ఒక పర్సన్ పట్టుకుంటే మీకు అక్కడ ఎన్ని ఫీట్స్ అనేది వస్తుంది. వన్స్ ఆ ఫీట్స్ వచ్చిన తర్వాత 50 feet అనుకుంటే, అలాగే వెడల్పు వచ్చేసి 40 feet అనుకుంటే మొత్తం 2000 square feet అంటాము. దాన్ని 2000 square feet ఉన్న దాన్ని గజాల్లో మార్చుకుంటే బై 9 వేయాలి. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. లేదు గజాల్లో ఉన్నదాన్ని స్క్వేర్ ఫీట్లోకి మార్చుకోవాలి, స్క్వేర్ ఫీట్లోకి మార్చుకోవాలంటే ఇంటూ వేయాలి. సో అంటే స్క్వేర్ ఫీట్లో ఉన్నదాన్ని గజాల్లో మార్చాలంటే బై 9 వేయాలి. లేదు గజాల్లో ఉన్నదాన్ని స్క్వేర్ ఫీట్లో మార్చుకోవాలంటే ఇంటూ వేయాలి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ ఒక ప్లాట్ ఇది వచ్చేసి 223 గజాలు అంటే 223 గజాలు అని చెప్పాను. లేదా ఇప్పుడు మా ఇంట్లో వాల్యూ చెప్తున్నాను. మాది వచ్చేసి మా సొంతంగా మేము ఉండేది ఇది ఎగ్జాంపుల్ మా ఇల్లు చెప్తున్నానండి. సో అంటే 1350 square feet అని అంటారు తెలుగులో, లేదా ఇంగ్లీష్లో స్క్వేర్ ఫీట్ అంటారు. ఇప్పుడు నేను దీన్ని గజాలకు మారిస్తే బై 9 వేయాలి. బై 9 వేస్తే నీకు 150 గజాలు వస్తుంది. అంటే మా ప్లాట్ విస్తీర్ణం వచ్చేసి 150 గజాలు. ఇలా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ 150 గజాలకి ఎలా లెక్కేస్తారంటే రియల్ ఎస్టేట్లో 150 గజాలు ఇంటూ 30 లక్షలు అవుతుందండి. సో అంటే ఈ ప్లాట్ వాల్యూ వచ్చేసి 30 లక్షలు. సో రియల్గా ఇలానే మీకు బయట కూడా కొలుస్తారండి. మీకు ఇక్కడ పెద్దగా ఇక్కడ నేను చెప్పినైతే సింపుల్. మీకు ఇప్పుడు ఏంటంటే మాది ప్రాక్టికల్గా మీకు చూపించాను కాబట్టి చెప్తున్నాను. ఇక రోడ్డు ఉంటుంది, ఇవన్నీ కార్నర్ బిట్స్ వేరే వేరే ఉంటాయి, అవి వేరండి. అంటే మళ్ళీ ఇక వీటికి ట్రయాంగిల్ కొన్ని షేప్స్ ఉంటాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే 40 ఇలా ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఇలా ఒక స్క్వేర్ అంటే రెక్టాంగిల్ ఉన్న ల్యాండ్ని ఇలా కొలవాలి. సో ఇదే దీన్ని ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు అనుకోండి, దీన్ని ఇప్పుడు మార్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. సేమ్ లైక్ దిస్. మీకు ఇక్కడ కూడా ఇల్లు మీరు కట్టేటప్పుడు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ సేమ్ అలానే ఉంటుంది. సేమ్ ఇదే తీసుకోండి, కానీ జస్ట్ ఒక్క దగ్గర మారిపోతుంది. అదేంటనేది మీకు చూపిస్తాను. ఏం లేదు, యాక్చువల్లీ మా ఇల్లు మేము కట్టాలనుకున్నాం అనుకోండి. 45 feet అనుకుందాం పొడవు, 30 feet వెడల్పు మాది. సో మొత్తం చదరపు అడుగులు వచ్చేసి ఎంత 1350. కానీ మిగతాది ఇక్కడైతే ఇవి ఉండవండి. ఈ 1350కే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే బిల్డింగ్ ఈ 1350కి స్క్వేర్ ఫీట్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ప్రజెంట్ మార్కెట్ ప్రకారం అయితే మీకు 1600 అండి. సో 1600 ఉన్నప్పుడు మీరు లెక్కేసుకోండి ఎంత వస్తుంది అనేది. ఇంతే ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను, ప్రజెంట్ ఇలానే జరుగుతుంది. సో అందుకే మీ ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. 1350 into 1600 వేసుకోండి.
అరౌండ్ 19 lakhs చేంజ్ వస్తుందా, 21,60,000 వస్తుంది. అంటే ఒక బిల్డింగ్ మీరు ఒక ఫ్లోర్ వేయడానికి అప్రాక్సిమేట్గా ఒక బిల్డర్ మీ దగ్గర నుంచి 21,60,000 రూపాయలు తీసుకుంటాడు. అది తను తీసుకునే మార్కెట్. జస్ట్ అంటే తను కన్స్ట్రక్షన్ చేయాలంటే 21,60,000 తను తీసుకుంటాడు. బట్ మీరు బిల్డ్ చేస్తే ఎంత అవుతుందంటే ఒక ఫీట్కి నాకు తెలిసి అప్రాక్సిమేట్గా మీకు బ్యాంకులు కూడా లోన్ ఇవ్వాలని కూడా, ఏది బ్యాంక్స్ మీకు లోన్ ఇచ్చేటప్పుడు అంటే 10 లక్షలు అంటే సగం తగ్గిపోతుంది. మనం ఒకవేళ మనం సొంతంగా కట్టుకుంటే మాత్రం ఇంత 21 లక్షలు కావండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను పర్సనల్గా చెప్తున్నాను 1350 ఇంటూ ఒక 1000 to 200 మధ్యలో అవుతాయి. మనకు మ్యాక్సిమం మనకు 1000 వేసుకోండి అంటే 13 లక్షలు అవుతాయి. అంటే ఒక బిల్డర్కి ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంత రాకపోవచ్చు. 1200 అనుకోండి, సారీ 1000 కాదు 1200, 16 lakhs ఇక్కడ చెప్పండి. 16,20,000 అవుతాయి. అంటే మనం కట్టుకుంటే మాత్రం దగ్గరుండి 16,20,000 అవుతాయి. అది కూడా మంచి మెటీరియల్తోనే. వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ కాకుండా మనం మంచి మెటీరియల్ వాడతారు అని మనం వాడుకుంటే, వాళ్ళు వాడితే మాత్రం చాలా తక్కువ క్వాలిటీ లెస్ మెటీరియల్ అయితే వాడతారు. సో ఇలా మీరు ఏంటంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం చెప్పాను కదా, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండి, ఇది మీ ప్లాట్ కొలిచేదండి, ఇది వచ్చేసి మీ పొలం. సో ఇలా 3 రకాలుగా మీకు చెప్పాను. ఈ వీడియో ఏంటంటే మీరు స్లోగా వినండి, మళ్ళీ వినండి. లేదా మీకు ఏమైనా ఇంకా మీకు పర్సనల్గా ఉన్న మీ ఏరియాకి కొలవాలంటే చెప్పండి. ఆన్లైన్లో నా సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది, నెంబర్ కూడా కింద ఇస్తాను, దానికి కాల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.